ఇక్కడ అడ్వకేట్ సుబ్బారావు తన ఈగో హర్ట్ అవడం వల్లే ఈ కేసుని టేకప్ చేసి ఇంతవరకు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కంప్లైంట్లు చేసే వరకు వచ్చారా, లేదంటే బాధితులకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఆయన పోరాడుతున్నాడు? ఎందుకంటే ఆయన ఫస్ట్ మాట్లాడడానికి మామూలుగా మాట్లాడి తెలుసుకుందామని వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు కొంచెం ఆరగంట్గా మాట్లాడారు, కొంచెం బూతులు కూడా తిట్టడం జరిగింది. అక్కడ ఆయన ఈగో హర్ట్ అవడం వల్ల ఆయన వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఈగో హర్ట్ అవ్వడం వల్ల కాదు, అది పర్సనల్ గా తీసుకుని ప్రెస్ మీట్ పెట్టారు. కాదు ఈగో హర్ట్ అవ్వడం వల్ల కాదు. ఇప్పుడు నేను చంపేస్తాను, నేను యాక్సిడెంట్ లో పోతావు నువ్వు, ఇప్పుడు చిన్న విషయం కాదు కదా. 150 కోట్లు ఇన్వాల్వ్ అయినప్పుడు నువ్వు నీకు ఎంతో కొంత ఇస్తున్నారో 20 లక్షలు ఇస్తాను తీసుకుని వెళ్ళిపో, సైడ్ అయిపో అన్నప్పుడు కూడా నువ్వు లేదు నేను ఉంటా, ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి అన్నప్పుడు ఎందుకు అనవసరం మాట్లాడుతున్నావు, ఏ యాక్సిడెంట్లో పోతావు నువ్వు, నాకు ₹1 అది కాదనుకుంటే నేను మొత్తం కేసులు కూడా మాఫీ చేసుకుంటాను, ఇట్లాంటి మాటలు మాట్లాడితే యాజ్ ఎ లాయర్ ఎవరికైనా సరే ఫస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే తను సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఒక ఎఫ్ఐఆర్ ఉందంటే రేపు ఈయన మీదకి ఏదైనా జరిగితే వాళ్ళ మీదకి వస్తున్నారు భయం ఉంటుంది.